ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఇక్కడ యోగ సాధనలో మనకు 2 దశలను వివరించారు. ఒకటి ఆరురుక్ష దశ అంటే ప్రారంభ దశ. దీనిలో ధ్యానానికి, ఆత్మశాంతికి, మోక్షానికి ప్రయత్నం మొదలుపెట్టినవాడు కర్మ చేయాలి. శరీరాన్ని, మనసును శుభ్రపరిచే శారీరక, మానసిక కర్తవ్యాలు చేయాలి. అంటే మీరు కొత్తగా ఏదైనా ప్రారంభిస్తే ధ్యానం, జ్ఞానం, నైపుణ్యం అది కష్టమే అనిపిస్తుంది. అందుకే నిరంతర ప్రయత్నం అవసరం. శ్రమ, క్రమశిక్షణ, కర్తవ్య భావం ఈ దశలో అత్యంత ముఖ్యమైనవి. రెండవది యోగరూఢ దశ అంటే స్థిరస్థాయి. అంటే మనసును పూర్తిగా నియంత్రించినవాడు, ఆత్మానుభవం పొందినవాడు. ఇప్పుడు విశ్రాంతి అవసరం. ఈ దశలో బయట కార్యాలు అవసరం ఉండవు. అతను తనలోనే తృప్తిగా ఉంటాడు. అతని మనస్సు నిశ్చలంగా, కోరిక లేకుండా ఉంటుంది. క్రమంగా మీరు సాధనలో స్థిరపడితే అప్పుడు శాంతి స్వయంగా వస్తుంది. అంటే మొదట మనం ఏ పనిలోనైనా సాధన, కృషి చేయాలి. తర్వాత అది సహజ స్వభావంగా మారుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. హరే కృష్ణ.